వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఆగస్టు 10వ తారీఖున జరిగినటువంటి ఏపీ టెట్లో ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇవన్నీ ఈ క్వశ్చన్స్ కేవలం నేను అభ్యర్థులు వారి యొక్క ఎంతైతే గుర్తుండి చెప్పిన దాన్ని బట్టే నేను రాయించుకోవటం అనేది జరిగింది. మీకేమైనా క్వశ్చన్స్ కూడా తెలిస్తే పంపించండి. చూడండి, సైకాలజీ నుంచి అయితే ఎమోవేర్ అనగా అర్థం ఏంటి? ఈ పదం ఎక్కడ తగులుతుంది? మనకి ఉద్వేగాత్మక ప్రజ్ఞలో తగులుతుంది. అసలు ఎమోషన్ అనే పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్లో దీనికి అర్థం ఏంటంటే శారీరకంగా లేదా మానసికంగా కలయబెట్టే స్థితి అని అర్థం. దీనికి కావాలంటే మీరు ఒకసారి ఉద్వేగాత్మక ప్రజ్ఞలో వస్తుంది, చెక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్మృతి విస్మృతి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదే విస్మృతి వక్రరేఖకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కౌమార దశలో పగటి కళలు ఎక్కువగా ఉండటానికి గల ప్రధాన కారణం ఏంటి అని అడిగారు. ఊహాశక్తి మరియు గుర్తింపు కోసం ఆరాటపడటం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అనగా ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి. ఆర్టీఈ ప్రకారం అంటే ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడు వారానికి గరిష్టంగా ఎన్ని పీరియడ్లు బోధించాలి? అంటే ఆన్సర్ చూడండి. ఉపాధ్యాయుడు వారానికి 45 గంటలు బోధించాలి. పీరియడ్లు అన్నాడు, 45 గంటలు వారానికి బోధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పిల్లవాడు సమస్యను చూసి ఒక్కసారిగా అంటే హఠాత్తుగా పరిష్కారం కనుక్కోవడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ? హఠాత్తుగా రావటం, మెరుపు లాంటి ఆలోచన రావటం అనేది ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే అంతర్దృష్టి అభ్యసనానికి వస్తాయి. అంతర్దృష్టి అభ్యసనం అనేది ప్రతిపాదించింది ఎవరంటే కోహిలర్ అనేవాళ్ళు గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ మూర్తిమత్వం నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. ఆర్బీ క్యాటిల్ సిద్ధాంతం నుంచి ఉంది కదా, దాని నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేవిధంగా ఐసీటీలో చూడండి, ఐసీటీ నుంచి ఈమెయిల్లో సీసీ అనగా అర్థం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వీయ గౌరవం తక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో కలిగే ప్రధాన సమస్య ఏమిటి? ఆన్సర్ వచ్చి ఆత్మ న్యూన్యతా భావం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్మిళిత విద్యలో రిసోర్స్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రిసోర్స్ రూమ్ వచ్చి మనకి సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక సహాయం అందించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పియాజే సిద్ధాంతం ప్రకారం 11 నుంచి 15 సంవత్సరాల వయసు గల దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పిల్లవాడు సిగరెట్ కాలుస్తున్న వేరొక వ్యక్తిని చూసి తను కూడా కాల్చడం అనేది ఏ అభ్యసన రకానికి ఉదాహరణ? చూడండి, చూసి నేర్చుకుని అతన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి అదేంటంటే పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రీడలు రకాలు ఇచ్చి ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ వాటి నుంచి ఒక క్వశ్చన్ జతపరచండి అని ఇవ్వటం జరిగింది. ప్రతి పేపర్లో కూడా జతపరచడం అనేది ఏదో ఒక టాపిక్ మీద నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ కంటెంట్ నుంచి చూడండి. మజిలీ నది వ్యవస్థ గురించి అనేది ఒక ప్రశ్న అనేది రావటం జరిగింది. దాని నుంచి నెక్స్ట్ పిట్స్బర్గ్ ఏ ప్రాంతంలో ఉంది అని దాని నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ ధ్రువ నక్షత్రానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా విలీనమైన రాజ్యాలు ఏవి అని అడగటం జరిగింది. నెక్స్ట్ 16వ లూయి మీద నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ గురించి ఒక ప్రశ్న రావటం అనేది జరిగింది. నెక్స్ట్ గవర్నర్ జనరల్ పరిపాలన క్రమం, ఇది కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చి వాటి పరిపాలన క్రమం అనేది పెట్టబడటం జరిగింది. ఇవి కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరైనా క్వశ్చన్ అడగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్యప్రాణుల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది లేదా ఏ తారీఖున వచ్చింది అని ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. నెక్స్ట్ పటాలకు సంబంధించినటువంటి కూడా పటాల పైన కూడా క్వశ్చన్స్ అనేది అడగటం జరిగింది. అవి ఏంటంటే అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా పటాలు తయారు చేసిన వారు ఎవరు అని అడగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అతుకులు లేని గ్లోబును తయారు చేసినది ఎవరు అని అడగటం జరిగింది. పథకాలు అవి ఉంటాయి కదా, పథకాలు
పుస్తకాల రచన నుంచి ఒకటే అడగటం జరిగింది. అవేంటంటే విద్యావంతులైన గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే పథకం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 'చోటీ ఔర్ బడే కా సవాల్' అనే పుస్తక రచయిత ఎవరు అని ఒక క్వెషన్, పుస్తకాలు, గ్రంథాలు, రచయితలు వాటి మీద నుంచి ఒక క్వెషన్ అడగటం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ నుంచి చూడండి. వనరులు మానవుని అవసరాలు తీర్చే సాధనాలు అని అన్నది ఎవరు? అంటే డెఫినేషన్ ఇచ్చి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. అంటే ఆ నిర్వచనాలు ఎవరు చెప్పారు అనేది ఒక క్వెషను. నిర్వచనాల మీద ఒక క్వెషన్ రావటం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ విద్యా కమిషన్ నుంచి ఒక కమిషను, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీపై నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. అదేవిధంగా కొఠారి కమిషన్ మూల్యాంకనానికి సంబంధించి సిఫార్సులు ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ బోధనా పద్ధతులు ఉన్నాయి కదా, బోధనా పద్ధతుల నుంచి కూడా ఒక క్వెషను, చర్యాత్మక బోధన, యూనిట్ ఉపగమము మరియు సాధారణ బోధన పద్ధతులు ఉంటాయి కదా, వాటి నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ విద్యావేత్తలు ఉంది కదా, వీకేసీపై ఒక ప్రశ్న అనేది రావటం జరిగింది. బోధనా పద్ధతుల నుంచి చూడండి. బోధనా పద్ధతుల నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతి కానిది ఏది అని అడగటం జరిగింది. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులోంచి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతి కానిది ఏది అని అడగటం జరిగింది. ఇవి కొన్ని మెథడాలజీకి సంబంధించినటువంటి క్వెషన్స్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సాంఘిక శాస్త్రంలో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించిన పద్ధతి ఏది అని ఒక క్వెషన్ అడగటం జరిగింది. నెక్స్ట్ ఎన్సీఎఫ్ నుంచి ఒక క్వెషన్. ఎన్సీఎఫ్ ప్రకారం సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి అని ఒక క్వెషన్ అడగటం జరిగింది. అవి ఎలా ఉండాలంటే శిశు కేంద్రీకృతంగా మరియు కృత్యాధారంగా ఉండాలని. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పౌరశాస్త్రాన్ని బోధించడానికి అత్యుత్తమైన పద్ధతి ఏది అని అడగటం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఎకనామిక్స్ బోధనలో క్షేత్ర పర్యటనకు ఉదాహరణ ఏది అని ఇవ్వటం జరిగింది. 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో కొన్ని క్వెషన్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర మూల్యాంకనంలో పోర్ట్ఫోలియో అనగా ఏంటి అని అడగటం జరిగింది. ఇవి కొన్ని సోషల్కి సంబంధించినటువంటి కొన్ని క్వెషన్స్. నెక్స్ట్ తెలుగు సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి చూద్దాం. అలంకారాల నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది, ఉత్ప్రేక్ష అలంకారంకి సంబంధించి. నెక్స్ట్ వాక్య భేదాలు ఉంటాయి కదా, దయచేసి నన్ను కాపాడు అనేది ఏ రకమైన వాక్యం అనేది అడగటం జరిగింది. నెక్స్ట్ పరోక్ష వాక్యంకి సంబంధించి నా ఒక ప్రశ్న అనేది అడగటం జరిగింది. నెక్స్ట్ వచ్చి పదజాలం, అంటే ప్రతి సెక్షన్లో కూడా పర్యాయ పదాలు, అర్థాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. తద్యంకు పర్యాయ పదాలు ఏంటి అని పర్యాయ పదాల నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ విగ్రహ వాక్యం నుంచి ఒక క్వెషను, అదేంటంటే పరధనాపేక్ష పదానికి విగ్రహం వాక్యం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థం, బుధులు పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పొడుపు కథల నుంచి కూడా ఒక క్వెషన్ అడగటం జరిగింది. అడ్డుగోడ మీద ముద్దపప్పు అటు తోసినా ఇటు తోసినా పడదు. ఈ పొడుపు కథకు ఆన్సర్ ఏంటి? పొడుపు కథ నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇల్లాలు పాఠ్యాంశం నుంచి ఒక ప్రశ్న రావటం జరిగింది. అదేవిధంగా బతుకు గంప పాఠ్యాంశం నుంచి ఒక ప్రశ్న, ధర్మ నిర్ణయం పాఠ్యాంశం నుంచి ఒకటి, ధర్మజుడు అనగా ఎవరు అని ఈ నుంచి ఒక క్వెషన్ అనేది రావటం జరిగింది. ఈ క్వెషన్స్ అన్నీ ఇవి 10వ తారీఖున ఆగస్టు 10న జరిగినటువంటి కొన్ని క్వెషన్స్. అభ్యర్థులు వారికి గుర్తున్నంత వరకు ఎంత పంపించారో అవి వారి జ్ఞాపక శక్తి మేరకు పంపించినటువంటి క్వెషన్స్ అనేవి నేను పెట్టడం జరుగుతుంది. ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.